పొందినట్లు, మారు మనసు పొందినట్లు, పాప క్షమాపణ పొందినట్లు ప్రభువా మీ దాసుల్లో మీరుండి మాట్లాడండి. దుప్పి నీటి వాగులకు ఎదురు చూచినట్లు ఈ వాక్యమునకు ఎదురు చూసేవారుగా మీ దాసులను, మీ బిడ్డలను సిద్ధపరచండి. పాపములో నుండి విడుదల చేయండి. రక్షణ కలిగించమని అన్ని విధాలుగా దీవించండి ప్రభువా. చేరువచ్చిన సంఘాన్ని దీవించండి నాయన, పెద్దలు దీవించండి. మీ దాసుని నిలబెట్టి మా ప్రభువా మంచి వర్తమానం మాకు బోధించున్నట్లు ఈ ఆత్మతో నింపమని, దూరము నుండి వింటున్న వారేమి, దగ్గర నుండి వింటున్న వారేమి వారికి మేలు కలిగినట్లు దయచూపమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో దేవుని దాసులు రవికుమార్ అంకుల్ దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. అంకుల్ని ఆహ్వానిస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి రాత్రి వేళ మాతూరులో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనేకులు ఆయన ఎదుట కూడి ఉండగా మన ఎడల ప్రభువు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని గణపరుస్తూ ఉన్నాం. మంచిది, చక్కని పాటలు, ప్రియులు చాలా సందర్భోచితంగా చక్కని గాత్రములతో ప్రభువుని కనపరిచారు. అందరూ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యంలోనికి వెళదాం. రాజులు 2వ గ్రంథము, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం, 2వ గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి కరుడై దయ పొందినవాడాయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠరోగి. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధిలో ఉన్నాం. మీ నామము శ్రేష్టమైనది, ఘనమైనది. ప్రభువా, మీరే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రకటించబడినట్లుగా మాటూరులో అనేకుల మధ్య మీ నామము కనపరచబడినట్లుగా మీరే సహాయం చేయండి. నిలబడిన వాడు నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు, బలహీనుడు. రాత్రి వేళ వింటున్న మాకు ఏ మాటలు బలం కలుగు చేస్తాయో, ఏ మాటలు మాకు తృప్తి కలుగు చేస్తాయో ఆ మాటలు మీ ద్వారా సంపూర్ణంగా మాకు అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపణ చేయొచ్చు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 1-2 సంగతులు మీ ఎదుట ఉంచి నేను వాక్యంలోకి వెళ్తాను. నాకు మాటూరు చాలా పర్యాయాలు దేవుని వాక్యం చెప్పడానికి వచ్చాను. దానికంటే ముందుగా నాకు సాంబయ్య గారితో ఉన్న పరిచయం మీకు ఎవరికి తెలియదు కనుక నేను 2 మాటలు చెప్పి
నేను వాక్యంలోకి వెళ్తాను. దాదాపుగా 2010-11 ప్రాంతంలో నేను మాచర్ల పట్టణంలో అక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఆ సమయంలో శతకోడులో ఉన్న పరిచర్యలో ఒకరోజు నాకు ఫోన్ చేసి, అన్న మీరు రావాలని చెప్పాడు. నాకు ఆయన ఎవరో తెలియదు. ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు. పాల్ గాంధీ గారు దైవ సేవకులు, ఆయన ఇచ్చి మీరు ఆయన పిలుచుకోండి అక్కడికి. అప్పటికక్కడ మాచర్లలో మరి సంఘ పరిచర్యలో ఉన్నాను నేను కూడా. 2009లో మాచర్ల ఎస్కేబిఆర్ డిగ్రీ కాలేజ్కి వచ్చాను. అంతకుముందు అనంతపురం జిల్లాలో దాదాపుగా 23 సంవత్సరాలు నేను అక్కడ పనిచేశాను. ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద 2009లో రావడం జరిగింది. ప్రభు ఆయా స్థలాల్లో, నేనున్న స్థలాల్లో ప్రభు ఆయన సాక్ష్యంగా సంఘాలు ఏర్పడి పరిచర్య, ముఖ్యంగా రాయలసీమలో 1987లో మేము అక్కడ, నా భార్య నేను వెళ్ళింది. ఆ సంవత్సరమే వివాహమైన క్రొత్తలో మేము నల్గొండ జిల్లా సూర్యాపేటలో పనిచేస్తున్నాను నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. అప్పుడు వివాహమైన దాదాపు 6-7 నెలలకే మేము అక్కడికి అనంతపురం జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యాం. అక్కడ బళ్ళారిలో దైవజనులు కోటేశ్వరరావు గారు, నా భార్య చిన్నతనంలో ఈమె అద్దెంకులో పుట్టింది. మా మామగారు అక్కడ టీచర్గా జడ్పీ హై స్కూల్లో రావుల జోసఫ్ గారు అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు నా భార్యను ఆయన ఎత్తుకొని పెంచినవాడు కనుక మమ్మల్ని గుర్తించి ఆయన సేవలో ప్రోత్సహించి 1987లో మీరు రాయదుర్గ ప్రాంతంలో కర్ణాటక బోర్డర్ అది, అక్కడ పని చేయాలని బలపరిచాడు. ఇప్పటికీ 38 సంవత్సరాలు అక్కడే నిలిచి పనిచేస్తున్నాను. ఆ పరిచర్యలో ప్రభువు మాకు 13 సంఘాలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇచ్చాడు. కనుక మరి ఆమె కూడా అక్కడే ఆమె గవర్నమెంట్ టీచర్ అయింది. నేను పనిచేసిన స్థలంలోనే నెలలో ప్రతి నెల 15 రోజులు అక్కడ ఉంటాము, 15 రోజులు గుంటూరులో ఉంటాం. గుంటూరు ప్రాంతంలో ఉన్న పరిచర్య, కటివరం ప్రాంతంలో మోషే గారి సంఘాలు 10 సంఘాలు ఉన్నాయి, ఆ బాధ్యత నాకున్నది. అలాగే గుంటూరులో స్థానిక సంఘం మిస్పా క్రిస్టియన్ అసెంబ్లీ, పొన్నూరులో హెర్మోన్ సంఘం, ఈ బాధ్యతలు నాకున్నాయి. కనుక 15 రోజులు నేను ఇక్కడ గుంటూరులో ఉంటాను. ఈరోజే రాయలసీమ నుండి మార్నింగ్ రావడం జరిగింది. ఈ 15 రోజులు ఇక్కడ వరుసగా మీటింగ్స్ ఉన్నాయి నాకు. మళ్ళీ 2వ తారీఖు వరకు ఉంటానన్నమాట. ఇది మా పరిచర్య సంగతులు. ఆ రోజున మాచర్లో పనిచేస్తూ ఉన్నప్పుడు పాల్గాంధీ అన్న ఈయనెవరో ఫోన్ చేశారు, మీ పేరు చెప్పారంటే, అయ్యా మంచి మరి విశ్వాసి, ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పారు. అలా 2010-11 నుండి ఈనాటి వరకు మరి అనుబంధం కలిగిన దాదాపు 3 సార్లు నేను శతకోడు వెళ్ళడం జరిగింది. దేవుడు మరి చాలా దినాలుగా ఇక్కడికి రావాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ వీలు పడలేదు. చింతపల్లిపాడు వచ్చాను 2-3 సంవత్సరాల క్రితం. మరి పాల్గాంధీ అన్న, నేను, ఎజరా అన్న మీటింగ్స్ జరిగినప్పుడు ఆ మీటింగ్స్లో నేను కూడా మాట్లాడాను. షడ్ర గారు వచ్చినప్పుడు ఆ మీటింగ్స్లో నేను కూడా వాక్యం మాట్లాడాను. మంచిది. ఇది నాకు సంబంధించిన, నాకు 3 పిల్లలు, ప్రార్థన చేయండి. 3 పిల్లలు పెళ్ళైపోయి పిల్లలను అన్నారు. వాళ్ళతో నాకేం పని లేదు, నాతో కూడా వాళ్ళకేం పని లేదు. వాళ్ళు కూడా ఉన్న స్థలాల్లో దేవుని పనిలో ఉన్నారు. ఒక పెద్ద పాప అమెరికాలో ఉంటారు. అక్కడ చక్కని తెలుగు సంఘం ఉంది, మన సంఘం బ్రదరన్ సంఘం. ప్రియులు మన దైవ సేవకులు అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మాయి దగ్గర ఉంటారు. మేము కూడా 2 పర్యాయాలు వెళ్ళాం. అక్కడ పరిచర్య గొప్పది.
ఆ పరిచర్యలో దేవుడు దాదాపుగా ప్రతిసారి 4 నెలలు అక్కడ ప్రతిరోజు మరి అక్కడ సంఘాల్లో పనిచేయడం జరిగింది. రెండవ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది, 3వ కుమారుడు వాడు హైదరాబాదే, అయితే భార్య పొన్నూరు స్టేట్ బ్యాంకులో పనిచేస్తుంది కనుక వాడు పొన్నూరులో ఉంటారు. కనుక ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి. నేను ఈ ప్రాంతానికి చాలా దగ్గర వాడిని. నా చదువులంతా ఎడ్లపాడు హై స్కూల్లో చదువుకున్నాను. నేను 1966 నుండి 72 వరకు ఎడ్లపాడు హై స్కూల్లో స్టూడెంట్. నేను మా తల్లి స్వగ్రామం తిమ్మాపురం, ఎడ్లపాడు ఇది చిలుకలూరుపేట పక్కన తిమ్మాపురం మా అమ్మది. కనుక ఈ ప్రాంతం తెలుసు నాకు. ఈ ప్రాంతం అంతా కూడా నాకు పరిచయమైన ప్రాంతమే. దేవుడు రక్షించి ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో పరిశుద్ధపరిచి మా పిల్లలు రక్షించబడ్డారు. మరి వివాహమైన అల్లుళ్ళు కోడళ్ళు కూడా రక్షించబడ్డారు. అందరూ దేవుని పరిచర్యలో ఉన్నారు. మా పరిచర్య కొరకై ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మనం చదివిన రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో అదొక దేశం. ఆ దేశం పేరు సిరియా అనే దేశం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇశ్రాయేలీలకు శత్రు దేశం అది. ఈనాడు కూడా యుద్ధాలు చేస్తున్న వారు ఎవరు? సిరియా దేశస్థులే. ఆ సిరియా ఎన్నటికి ఇశ్రాయేలీలను దేవుణ్ణి ఒప్పుకోలేదు. కనుక ఆనాడు ఉన్న ఒక చిన్న సంగతి రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను అని రాశాడు. సిరియా దేశంలో నయమాను అను ఒకడుండెను. ఒకని గురించిన సంగతే దేవుడు కూడా మనలో ప్రతి ఒక్కొక్కరము దేవునికి కావాలి. గుంపులో మాట్లాడేవాడు కాదు, ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడేవాడు మన దేవుడు. ఈ వ్యక్తి దేవుడే అతనికి సహాయము చేసిన గనుక అతడు గొప్పవాడయ్యాడు అని మనం చదివిన భాగంలో. గొప్పవాడిగా చేసింది ఎవరు? దేవుడే. ఎవరిని చేశాడు? ఆయన దేవుడిని ఎరిగిన వాడు కాదు. దేవుడు అంటే ఎవరో తెలియదు, అప్పటికీ తెలియదు. ఆ దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏం చేయగలడో ఏమి తెలియదు. ఏమి తెలియనివాడు. కానీ దేవుడు కొన్ని పర్యాయాలు అన్యుల చేత తన నామం ఘనపరుచుకుంటాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఒక రాజును గురించి రాయబడి ఉంది. కోరేషును, నీతిని బట్టి కోరేషును నేను రేపితిని. అన్య రాజు, పారసీక రాజు. ఆ రాజు కూడా దేవుడెవరో తెలియదు. పారసీక రాజు అంటే ఈనాడున్న ఇరాన్ దేశం అన్నమాట. వాడు కూడా శత్రువులే. ఈనాటికి ఇజ్రాయెల్తో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళే పారసీక రాజులు. అషూరు దేశం అంటారు కదా, ఆ దేశం ఇరాన్ దేశం. ఆ దేశస్తులు కూడా యూదులకు శత్రువులే. కానీ నీతిని బట్టి కోరేషును నేను రేపితిని 44వ అధ్యాయం 45వ అధ్యాయాల్లో ఆ సంగతులు ఉన్నాయి. అప్పటికి ఈ కోరేష్ అనేవాడు పుట్టలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పుట్టారో లేదో తెలియదు. కానీ ఆ పేరు చెప్పాడు. దాదాపుగా 900 సంవత్సరాల ముందే దేవుడు ఎవరు దేవుని పనికి ఉపయోగపడతారో వాళ్ళ పేర్లు ముందుగానే చెప్పారు. ఈ రోజున మార్టూరులో నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. మన పేర్లు దాదాపుగా యుగ ఆరంభానికి ముందే దేవునికి తెలుసు. మనం పుట్టక ముందే, భూమి పుట్టక ముందే మన పేర్లు ఆయన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఊరికే ఆయన సన్నిధికి రాలేదు మనం. ఆయన పిలుపు వలన, ఆయన ప్రణాళిక వలన, ఆయన ప్రేమ వలన ఆయన చేతిలోనికి మనం దొరికాం. అంతే. మన గొప్పతనమేమి, మన జ్ఞానమేమి కాదు. కోరేషును ప్రేమించాడు. అందుకే కోరేషును గురించి యెజరా గ్రంథం 1వ అధ్యాయంలో మీలో ఎవరెవరు ఆయన జనులై ఉన్నారో మీరందరూ బయలుదేరి యెరూషలేములో ఉండి దేవుని మందిరాన్ని కట్టించడానికి చేరి రండి. మీరందరూ వెళ్ళండి, దేవుని మందిరాన్ని కట్టించండి. ఒక రాజు మందిరాన్ని కూల్చేస్తే మరి ఒక రాజు దేవుని మందిరాన్ని కట్టించడానికి ముందుకొచ్చాడు. కూల్చేసిన వాడు
ఈనాడున్న ఇరాక్ దేశం అంటారు, బబులోని దేశం అంటారు. తిరిగి కట్టించిన వాడు బబులోనును జయించి గొప్ప సామ్రాజ్యాన్ని పరిపాలించిన కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అనే రాజుల కాలములో ఆ మందిరము కట్టబడింది. ఇక్కడ మన పాఠం సిరియా దేశం. ఆనాడున్న బబులోనుకు వ్యతిరేకులైన వారే ఆ దేశం సిరియా దేశం. ఆ సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి అంటే యుద్ధాలు చేసేవాడు. రాజు యుద్ధానికి వెళ్ళడు, సైనికులే యుద్ధానికి వెళ్తాడు. రాజు చెబుతాడు, ఏం చేస్తారు, సైనికులు చేస్తారు. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతడు దేవుని చేత ప్రేమించబడ్డాడు, గొప్పవాడు ఆయను. రాజు దృష్టికి గొప్పవాడు ఆయను. అతడు ఇశ్రాయేలు దేశముతో యుద్ధము చేసి ఇశ్రాయేలు దేశమును జయించి, ఆ జయించిన వారు చాలా వస్తువులు తెచ్చుకుంటారు. బంగారం చిక్కిందా, బంగారం తెచ్చుకుంటారు. వస్త్రాలు దొరికాయా, వస్త్రాలు తెచ్చుకుంటారు. వెండి దొరికిందా, వెండి తెచ్చుకుంటారు. జ్ఞానులు దొరికారా, జ్ఞానుల్ని వెంట పెట్టుకొని తెచ్చుకొని ఆ దేశానికి పనికొచ్చే వాళ్ళని, పని వాళ్లను తెచ్చుకుంటారు. ఇది సాంప్రదాయం. ఈ సిరియా నయమాను కూడా యుద్ధము చేసి గెలిచి వస్తూ ఉండగా ఒక చిన్న పిల్లను వెంట పెట్టుకొని బానిసల్లో ఒక్క చిన్న పిల్లను కూడా తెచ్చాడు. ఇది మనం ఈ రాత్రి వేళ నేర్చుకుంటున్న ఒక పాఠం. నయమాను మళ్ళీ ఒక దేశం, ఆ దేశంలో ఒక రాజు, ఆ రాజు క్రింద పనిచేసే ఒక సైన్యాధిపతి, ఆ సైన్యాధిపతి ఇల్లు, ఆ సైన్యాధిపతి ఇంటిలో సైన్యాధిపతి మరియు అతని భార్య, ఆ ఇంటిలో భార్యకు సహకారముగా ఒక చిన్నది యూదా దేశము నుండి తీసుకొని రాబడెను. ఇది ఈ రాత్రి వర్తమానం. ఆ చిన్నది, ఆమె వెనక సంగతులు తెలియవు. తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళ కుటుంబం ఏంటో మనకు తెలియదు. కానీ యుద్ధములో ఓడిపోయిన దేశంలో నుండి బానిసగా ఒక దేశానికి వచ్చింది. ఇప్పుడు నయమాన్ ఇంట్లో పరిస్థితి, రోజు నయమాన్ భార్యకి పరిచర్య చేస్తుంది కదా. ఆ బట్టలే ఉతుకుతుందో, ఆ ఇల్లే సర్దుతుందో, ఇంక ఏ పనులు చేస్తుందో. పగలు అక్కడే ఉంది, రాత్రి వేళ కూడా అక్కడే ఉంది. కొన్ని నెలలు గమనిస్తూ ఉండగా తన యజమానురాలు సంతోషంగా ఉన్నట్టుగా లేదు. ఏమో తెలియని దుఃఖం, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఇదేమిటి, భర్త గొప్పవాడే, గొప్ప సైన్యాధిపతి, ఆయనకు మించిన యుద్ధములో చేయగలవాడు ఎవడు లేడే, రాజు మెచ్చుకున్నవాడు, ఆ దేశస్థులందరూ మెచ్చుకున్నవారు. ఇంత గొప్ప రాజు భార్య కన్నీళ్లు పెట్టడం ఏంటి? ఈ రాజు కూడా, ఈ రాజు దగ్గర ఇంత గొప్ప వాళ్ళకు కూడా కన్నీళ్లు ఉంటాయా? చాలా డబ్బులున్న వాళ్ళకు కూడా కన్నీళ్లు ఉంటాయా? చాలా ఇళ్లున్న వాళ్ళకు కూడా కన్నీళ్లు ఉంటాయా? చాలా మంది బంధువులు ఉన్న వాళ్ళకు కూడా, చాలా బంగారం ఉన్న వాళ్ళకు కూడా, చాలా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కూడా కన్నీళ్లు ఉంటాయా? ఈ చిన్నపిల్లకి అర్థం కాలేదు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. నెమ్మది లేదు. ఆ ఇంటిలో ఏమి లేదు, నెమ్మది లేదు. ఏమి ఉన్నాయి? బంగారం ఉంది, వెండి ఉంది, ఆస్తులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, పేరుంది, ప్రతిష్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో ఏమి లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేని కుటుంబం. ఈ రాత్రి వేళ నయమాను కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తున్నాములే కానీ నీ సంగతి, నా సంగతి ఏంటి? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అన్నీ ఉన్నాయి. అయ్యో, పిల్లలు మాట వినరే, చెప్పిన మాట వినరే, ఉండమన్న చోట ఉండరే, చేయమన్న పనులు చేయరే, చేయి దాటిపోయారు పిల్లలు. కుటుంబము చేయి దాటిపోయింది. సరైన సమయంలో చర్య తీసుకోకపోవడం చేత ఏమైపోయింది? చేయి దాటిపోయింది. పరిస్థితులు
ఇప్పుడు ఏమి చేసినా మనోళ్ళు అంటారు కదా, మొక్కై వంగనేదే మానై వంగునా. వదిలేసాం, వాళ్ళ ఇష్టాలకు వదిలేసాం. ఏమైపోయినాయి? పెరిగి 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 అది ఇక భరించలేనంత కష్టం వచ్చింది. ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒక కుటుంబం కథ ఈరోజు మన కుటుంబాల కథే. అది వేరే ఎక్కడదో కాదు, మన కుటుంబాల చరిత్రే. చాలా సంతోషంగా ఉన్న కుటుంబాలు బయటకు కనబడుతున్నారులే కదా. ఎంత సంతోషంగా ఇద్దరు భార్యాభర్తలు బండి మీద కూర్చొని ఎంత సంతోషంగా వెళ్తున్నట్టు ఉంటారు. లోపల 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 కదా, ముందు కూర్చున్న నడిపేవాడిది ఒక మనసు, వెనక కూర్చున్న వాళ్ళది మరొక మనసు. సఖ్యత లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు, సంతోషం లేదు, ఎవరికి వాళ్లే. ఏంటిది? ఈరోజు కుటుంబాలు నటనలో ఉన్నాయి. నటిస్తున్నాం, లోకంలో నటిస్తున్నాం. బయట వాళ్ళు బంధువుల దగ్గర ఒక రకంగా, ఇంట్లో ఇంకో రకంగా. లోకంలో ఒక రకంగా, ఇంట్లో ఇంకో రకంగా. మానవుడు సమస్యలో ఉన్నాడు, మానవుడు సమస్యలో ఉన్నాడు. చెప్పుకోలేము ఎవరికి. ఇది ఎవరికి చెప్పే సమస్య కాదు. ప్రియుల ఆలోచన చేద్దాం. ఒక కుటుంబం ఒక సమస్యలో ఉంది. చిన్నపిల్ల ఆలోచన చేస్తుంది, ఏం చేస్తారు, సమస్య ఏంటి? యజమానుల దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మా ఏంటి అసలు నీ సమస్య ఏంటి? అయ్యగారేంటి ఇట్లా ఉన్నారు, ఏంటి ఆ చేతులన్నీ అట్లా ఉన్నాయేంటి, ఏడుకొని లేవే, ఆ కుష్ఠరోగం, గొప్పవాడే, ధనము గలవాడే, చదువుకున్నవాడే, ఐశ్వర్యము గలవాడే, పేరు ప్రతిష్టలు గలవాడే, శరీరములో రోగం, శరీరములో రోగం, చెప్పుకోలేని రోగం. ఇంట్లో ఏదో వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు కదా, కనబడుతున్నాడు, అసలైన వ్యక్తి కనబడుతున్నాడు. మన కుటుంబాలలో కూడా అసలైన వ్యక్తి కుటుంబాల్లోనే కనపడతారు, బయట కనపడరు. బయట కనపడే వ్యక్తి వేరు, కుటుంబంలో కనపడే వ్యక్తి వేరు. కుటుంబంలో ఒక కుటుంబం, ఆ వ్యక్తి రోగగ్రస్తుడై ఏమయ్యాడు? అతడు కుష్ఠరోగి, అతడు పరాక్రమవంతుడే కానీ అని ఇక్కడ ఏముంది? కానీ అనే మాట ఉంది కదా. కానీ ఒక్కోసారి అంటాం కదా, అన్నా ఆయన మంచోడే కానీ ఉంది, అసలైంది ఉంది వ్యవహారం. కోపం వస్తే తట్టుకోలేం కదా. కోపం వస్తే ఆయన ముందు మనం నిలబడలేం. ఏమైంది? కుష్ఠరోగము, కన్నీళ్లు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుంటారో, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారో. రాజు యొక్క సైనికుడు కదా, గొప్పవాడు కదా. అసలు ఆ వైద్యులే ఇంటికి రమ్మంటే వస్తారు, వైద్యం చేయమంటే చేస్తారు. ఎన్ని రకాలైన వైద్యాలు ప్రయత్నం చేస్తుంటాడో. మానని రోగం. ఏమిటది నయం అనుకున్నది? మానని రోగం. ఎవరు బాగు చేయలేరు. ఇక ఈ శరీరము, చేతి వేళ్ళు, కాళ్ళు, శరీరం అంతా కూడా ఒకవైపు ఆ రోగము మొత్తం అంతా తినివేస్తూ ఉండగా వేదన, కన్నీళ్లు. ఎవరికి సంతోషం ఉంది కుటుంబాల్లో? ఆ ఇంటికి తీసుకుని రాబడిన ఒక ఇశ్రాయేలు చిన్నది, ఒక ఇశ్రాయేలు. ఎంత పిల్లో తెలియదు మనకి, ఎంత చిన్న పిల్లో మనకి. ఆ అమ్మాయి వయసు కూడా దేవుని గ్రంథంలో చాలా మంది చిన్నది అని రాయబడి ఉంది. పెద్ద పనులు చేశారు వాళ్ళు. ఇక్కడ 5వ అధ్యాయంలో ఉన్న చిన్నది పెద్ద పని చేసింది. పేతురు చెరసాలలో ఉండి బంధించబడినప్పుడు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక చిన్నది ఏమన్నది? ఇదిగో పేతురు వచ్చాను, ఆయన స్వరంనే గుర్తుపట్టాను. చెప్పింది ఎవరు? నువ్వు చెప్పేది నిజం కాదు అన్నారు కదా. నీకు కళ వచ్చిందిలే అన్నారు, నీకేదో వచ్చిందిలే అన్నారు. లేదు పేతురు అన్న వచ్చాడు, తీయడు తలుపు అంటే తలుపు తీస్తే ఎవరున్నారు? చెరసాల నుండి విడుదలై వచ్చిన పేతురు కనపడ్డాడు. చిన్నపిల్లలే పెద్ద పనులు చేస్తారు, పెద్దవాళ్ళం చిన్నపిల్లలు పనులు చేస్తున్నాం. పిల్ల చేష్టలు అంటారే, అది దానికి ఆ పేరు పెడదాం. ఏమంటారు ఇప్పుడు? నమ్మినోళ్లే కొన్నిసార్లు పిచ్చి పనులు, పిల్ల చేష్టలు చేస్తే ఏమవుతాం మనం? పిల్లల కంటే అన్యాయం అవుతాం. మంచిది. ఈ రాత్రి వేళ ఆ చిన్నది ఇంట్లో ఉన్నది. ఎంత చిన్నది?
తెచ్చిన యజమానురాలికి ప్రేమ కలిగి యజమానురాలు పట్ల ప్రవర్తిస్తూ ఉన్న చిన్నది ఏమంటున్నదో తెలుసా? నా యజమానురాలా, నీతో ఒక సంగతి చెప్పాలి. నేను నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త యొద్ద ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆయన నా యజమానుని యొక్క రోగమును బాగు చేయును. ఏమని చెప్పింది చూడండి. ఆ మాట నేను చదువుతున్నా చూడండి. ఆ మాట ఈ 5వ అధ్యాయంలో గమనించండి. ఏమన్నది? 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానురాలుతో అనెను. ఒక సమాచారం ఆ ఇంట్లోకి చేరింది. ఒక వర్తమానం ఆ ఇంట్లోకి చేరింది. ఏమిటి సమాచారం? బాగు చేసేవాడు ఒకడున్నాడు, బాగు చేసేవాడు ఒకడున్నాడు. ఇదే వర్తమానం. షోమ్రోనులో నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాని యొక్క రోగమును ఏం చేయను? బాగు చేయును. ఈ రాత్రి వేళ మరొకసారి మాట్లాడుతున్నా. ఈ వర్తమానం ఏమిటంటే, ఓ రోగముతో నిండిన మానవుడా, పాప రోగముతో నిండిన మానవుడా, యెషయా గ్రంథంలో అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు ఘోరమైన వ్యాధి గలవాడా, ఆ పుండ్లు మెత్తన చేయబడలేదు, పిండబడలేదు అని ఏ మానవుడైతే శరీరమంతా పాప రోగముతో నిండి ఉన్నాడో ఆ పాప రోగము నుండి బాగు చేయగలవాడు ఒకడున్నాడు. సంఘాలలో యేసుక్రీస్తుని గురించిన వర్తమానం ఇదే. బాగు చేసేవాడున్నాడు. ఆనాడు నయమాను ఇంటిలో ఒక చిన్నది నోరెత్తి మాట్లాడుతున్నది. నా యజమానుడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త యొద్ద ఉండవల్లని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వాని రోగమును బాగు చేయును. ఈ సంగతి చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత ప్రేమ కావాలి. నేను ఒక ప్రశ్న మీకు వేయాలి. ఈ చిన్నది ఆ ఇంట్లో ఎవరు? యజమానురాలా, దాసురాలా? చెప్పండి, ఏదో ఒకటి మీకు తెలిసిందే చెప్పండి. యజమానురాలా, దాసురాలా? బానిస లేకపోతే బంధువా? బానిసే. ఇప్పుడు ఆ యజమానుడు నయమాను శత్రువా మిత్రుడా? యుద్ధం చేసి వాళ్ళ నాయన చంపుంటాడు కదా, వాళ్ళ అన్నదమ్ముల చెరసాల్లో వేసుంటాడు కదా, ఆ ఇంట్లో ఆస్తులన్నీ దోచుకొని వచ్చున్నాడు కదా. ఇప్పుడు ఇంటికి నష్టం చేసినవాడు శత్రువా మిత్రుడా? మీ అందరికి మిత్రుడేనా? ఏమవుతాడు ఆ పిల్లకి? ఆయన ఏమవుతాడు? శత్రువే. ఇప్పుడు శత్రువు కుష్ఠరోగంతో ఉంటే మనమైతే ఏమంటాం చెప్పండి? నాకు చెప్పొద్దులే, మీరే అనుకోండి. వీడికి ఇట్లాగే ఏమనుకుంటాం? వీడి నాశనం అయిపోవాలి కదా. ఏమంటాం మనం? మన ఇంటి పక్కన వాళ్ళ గురించి మనం అదే అనేది. ఏమంటాం? వీడి ఇట్లాగే కదా. ఏమనుకోవాలి? ఈ చిన్నది ఏమనుకోవాలి? వాడు శత్రువు, వాడు కుటుంబాన్ని నాశనం చేసిన వాడు, తన రాజుకు నాశనం చేసిన వాడు, ఆ దేశం యొక్క దేవుడైన యెహోవా యొక్క నామమును అపవిత్రపరిచిన వాడు, ఆ దేవునికి నష్టం కలిగించిన వాడు, ఆరాధనను చెరిపిన వాడు, ఆ దేశమును జయించిన వాడు శత్రువు. ఈ రాత్రి వేళ ఏం చేస్తున్నది? ఆమె పగవారిని ప్రేమించుచున్నది, శత్రువును ప్రేమించుచున్నది. ఈ రాత్రి వేళ వర్తమానం నమ్మిన నీకు నాకు కాదు. ఎవరు నమ్మలేదో, ఎవరు రోగముతో ఉన్నారో వారికి ఒక సదుపాయం ఉన్నది అనే ఒక సమాచారం ఈ రాత్రి వేళ మీ ఎదురుకి తీసుకొని వచ్చాను. ఆలోచన చేయండి.
ఈ రోగం కలిగిన మనమందరము రోగ కదా. మనమందరం అక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతస్త కోనేరు ఒకటి ఉండేను. 5 మంటపములు కలవు. అక్కడ కుంటివారు, గుడ్డివారు, ఊచకాళ్ళు చేతులు గలవారు అక్కడ పడి ఉన్నారు. రోగాలతో ఉన్న వాళ్ళు పడి ఉన్నారు. దేవుని గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను, పాపము చేసిన ప్రతివాడు పడి ఉన్నారు, పాపము చేయ ప్రతివాడు పడిపోయి ఉన్నాడు. పాపమే రోగం. లోకముల మానవులకి ఏంటి? పాపమే రోగం. ఒక మాట మీకు చెప్తాను. ఒకరోజు ఇట్లానే నేను గుంటూరు నుంచి కాలేజీకి వెళ్తున్నా, మాచర్లకు వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నానులే. వెళ్తూ ఉండగా నాకు దేవుడు మనసులో ఒక ఆలోచన ఇచ్చాడు. దేవుని సేవ చేయటానికి మనం ఎంత పనికోళ్ళం, పనికొచ్చేవాళ్ళం, మన జ్ఞానం ఎంత, అసలు మనం చేసే పరిచర్య దేవునికి ఇష్టమా, మనం చేసే పని దేవునికి నచ్చే పనేనా, దేవుడు కోరుకున్నంత సేవ మనం చేయగలుగుతున్నామా అని ఆలోచన కలిగింది. బస్సులో వెళ్తూ నాకైతే అసలు దేవుడు ముందు నిలబడటానికి నాకున్న అర్హత ఏంటి, నాకేమో తెలియదు. దేవుడు ఒక ప్రేరణ ఇచ్చాడనమాట. ఆ మాట హృదయంలోకి వస్తూనే ప్రేరణ ఇచ్చాడనమాట. ఆ పేరుచెర్ల దాటిపోతూ ఉన్న బస్సులో వెళ్తూ ఉన్నా, నాకేమో తెలీదు. ఆ కేక వేసి పెద్దగా నేను ఒక కేక వేసి నా లోపల నుంచి ఒక స్వరము బయటకు వచ్చిందనమాట. అర్హుడనా నేను, అర్హుడనా నేను, అర్హుడనా నా ఆశ్రయమా, నా అతిశయమా, నీ ప్రేమలో నన్ను దాచినావు. అర్హుడనా నేను, అర్హుడనా. దూరముగా, ఎంతో దూరముగా లోకాన్ని స్నేహించి తండ్రికే శత్రువునయ్యాను. పందుల పొలమే నెడవాయనే ఈ స్థితిలో నిన్ను తలచుటకైనా అర్హుడనా నేను, అర్హుడనా. కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రభువా, నీ సేవలో నేనెంత, ఈ దీనదాసుడిని, దేనికి పనికిరాని వాడిని, ఎన్నికలేని వాడిని నువ్వు పిలిచేవే. ఈ లోకములో ఎంతమందిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా కుమారుడా, ఈ ద్వారము తెరవబడినది, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినాడలా నేను లోపలికి వచ్చేదను, అతనితో నేనును, నాతో అతడును కలిసి భోజనము చేయదు. నయమాను ఇంట ఆశ్చర్యకరమైన వర్తమానం. బాగు చేయువాడున్నాడు. బాగుపడాలని ఉన్నదా? నేను 1-2 తలంపులు మీ హృదయాల్లో ఉంచాలి. ఒక చిన్నది, నాకు ఎందుకులే అనుకోలేదు, వాడు నష్టపోనీలే అనుకోలేదు. దేవుని ఎరిగిన వారు దేవుని ప్రేమను ప్రకటించాలి. ఆ చిన్నది తన ప్రేమ కాదు, అది ఎవరి ప్రేమ? అది షోమ్రోను ఇశ్రాయేలు దేశమునకు రాజధాని. 10 గోత్రములు గల ఇశ్రాయేలు దేశమునకు షోమ్రోను రాజధాని. 2 గోత్రములు గల యూదా దేశమునకు యెరూషలేము రాజధాని. ఇప్పుడు దేశ రాజధానిలో ఎవరున్నారు? ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. నా యజమానుడు అక్కడ ఉండవలేను కోరుకున్నది. ఈ సమాచారం నయమాను దగ్గరికి వెళ్ళే అంత ధైర్యం లేదు కదా, నేరుగా చెప్పలేదు. మెల్లగా వెళ్ళి ఎవరు చెప్పింది? తన యజమానురాలకమ్మా, ఒక ఆయన ఉన్నాడు, యజమానుడు అక్కడికి వెళ్తే బాగుపడతాడు.
ఇప్పుడు ఆ యజమానురాలు ఈ పని పిల్ల దాని మాటలు నేను ఎందుకు వినాలి కదా అనుకోలేదు. ఆ వర్తమానం ఎవరికి చెప్పింది? తన భర్త అయిన నయమానుకు, అయ్యా షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడంట, బాగు చేస్తాడంట. నయమాను కూడా ఆ చిన్నదాని మాట మనం ఎందుకు వినాలి అనుకోలేదు. ఏం చేశాడు? ఎలా వెళ్ళాలి? ఇంతవరకు డాక్టర్ని పిలిస్తే ఇంటికి వస్తున్నాడు, చూసి వెళ్తున్నాడు. ప్రవక్తని పిలిస్తే వస్తాడా? ఇప్పుడు నేను పిలిస్తే రాడు, రాజు పిలిస్తే వస్తాడు. కనుక రాజు దగ్గరికి వెళ్ళి, రాజా షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడంట, వాడిని పిలిపించి ఇక్కడికి, ఆయన్ని పిలిపించు. ఆ దేశపు రాజు, సిరియా దేశపు రాజు ఏం చేస్తాడు? అవసరమైనోడు, అతని ఆశ తీర్చాలి. కనుక ఒక ఉత్తరం రాసి యెరూషలేము ఇశ్రాయేలు రాజుకు పంపించాడు. మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట షోమ్రోనులో, ఆ ప్రవక్తను నీ దగ్గరికి పిలుచుకుంటావో ఏం చేస్తావో నాకు తెలియదు, నీవు నా సైన్యాధిపతి అయిన నయమాను యొక్క రోగమును బాగు చేయవలెను అని ఇశ్రాయేలు రాజుకి ఉత్తరం రాశాడు. దాసులు పోయి ఇశ్రాయేలు రాజుకి ఇచ్చారు. ఉత్తరం తీశాడు, చదువుతున్నాడు, కూర్చున్నాడు, కింద పడ్డాడు. ఇదేంట్రా ఇట్లా రాస్తాడు ఉత్తరం? నేనేమన్నా డాక్టరా? ఏమంటాడు దాంట్లో ఉత్తరంలో? నయమాను యొక్క కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెను. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకు, మీరు చదువుకోండి అర్థమైంది, నీవు బాగు చేయవలను. నేనేం బాగు చేస్తాను? నేను చేయలేను గనక నువ్వు చేయలేకపోయావు, మళ్ళీ యుద్ధం చేయండి. మళ్ళీ యుద్ధం చేస్తారు, నన్ను తీసుకెళ్లి చెరసాల్లో వేయటానికే రాజు ఈ సంగతులు తెచ్చాడు. గనుక అందరూ ఏడవండి, ఉపవాసం ఉండండి. దేశమంతా గోలు పెడుతున్నారు, అయ్యో సిరియా రాజు మళ్ళీ యుద్ధానికి వస్తాడంట, మళ్ళీ యుద్ధానికి వచ్చి అందరిని చెరసాల్లో వేస్తాడంట. రాజు ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఏంటి వర్తమానం ఏంటి? ఇప్పుడు ఆ దేశం అంతా, ఇశ్రాయేలు దేశంలో అందరికీ తెలిసిన వర్తమానం ఏంటి? రాజు ఏడుస్తున్నాడు, మన రాజు ఏడుస్తున్నాడు. వార్త ఇంటింటికి వెళ్ళి షోమ్రోన్లో ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా లేచి రాజు దగ్గరకు వచ్చి, రాజా షోమ్రోనులో ప్రవక్త లేడు అనుకున్నావా? షోమ్రోనులో దేవుడు లేడు అనుకున్నావా? పిలిపించు, అతని రోగము నేను బాగు చేస్తాను. రాజుకు సంతోషమైంది. రాజు మరలా భటులను పంపించి ఆయన పిలిపించమన్నాడు. వచ్చాడు ఆయన. నయమాను గుర్రాలు ఎక్కి వచ్చాడు. చాలా ఎంతెంత బంగారం తీసుకొని, ఎంతెంత వెండి తీసుకొని, వస్త్రాలు తీసుకొని, ఆ రోజుల్లో బట్టలు ఉండవన్నమాట ఎక్కువ, వస్త్రాలు తీసుకొని వచ్చి ఎలీషా లోపల ఉన్నాడు, బయట నిలబడి, గుర్రం దిగుడు, రమ్మను బయటికి. ఆయన రాడు. వాడేవాడు రా, నన్ను రమ్మంటాడు, వాడిని దిగి రమ్మంటే వస్తే రమ్మను. ఈయనేమంటాడు, నేను రాజునని చెప్పు, రాజు సైనికుడు రమ్మను, వాడినే రమ్మను. విషయం ఏంటి ఇక్కడ ఇద్దరు మధ్య? రమ్మని ఆయన అంటాడు, రమ్మని ఈయన అంటాడు. కబురు చేశాడు. యొర్దానులోకి వెళ్ళి 7 మారులు మునగమను, తగ్గిపోతుంది. కోపం మామూలుగా వస్తుందా? అతడు వచ్చి నా తల మీద చేయి ఆడించి, నా శరీరం మీద చేయి ఆడించి స్వస్థపరచునేమో అనుకొంటిని. ఈరోజు ఏం కావాలి? పాపరోగాన్ని బాగు చేసే మందులొద్దు. ఏం కావాలి? ఇట్టనాలి. ఈరోజు ఏం కావాలి? ఇట్టనాలి. ఇట్టంటేనే సంఘం, ఇట్టంటేనే వాక్యం. నీ పాపరోగం మానుకొని బాగుపడు, నరకం తప్పించుకో. ఈ వర్తమానాలు వద్దు, చప్పటి వర్తమానాలు కది, ఉప్పు లేని వర్తమానాలు ఇవి. ఏమన్నాడు నయమాను? ఏమంటాడు? అతడు వచ్చి తన చేయి నా మీద ఆడించి నన్ను స్వస్థపరచునేమో అనుకుంటున్నాయి, కానీ అలా అనలేదే. మా దేశంలో నదులు లేవా? గొప్ప గొప్ప
నదులన్నీ మా దేశంలో ఉన్నాయి, వద్దు అని అలిగి వెళ్ళిపోయాను. అలిగి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? డాక్టర్ మీద అలిగితే ఎవరికి నష్టం చెప్పండి? డాక్టర్ మీద అలిగితే ఎవరికి నష్టం? ఇక చాలా సామెతలు ఉంటాయి, చెప్పను మీకు. డాక్టర్ మీద అలిగితే ఎవరికి నష్టం చెప్పండి? అలిగిపోయాడు. పోతే పోనీ, అవసరమైతే ఇది ఎవడొస్తాడు? అవసరమైతే ఈరోజు అక్కడ అలిగేవాళ్ళు, ఇక్కడ అలిగే, పాస్టర్ల మీద అలిగే, వాక్యం మీద అలిగేవాళ్ళు, సంఘాల మీద అడిగేవాళ్ళు కదా, ఇన్ని రకాలుగా ఉంటారు కదా. నేను వర్తమానంలోకి వెళ్తున్నా, జాగ్రత్తగా వినండి. సమాచారం ఏంటి? రోగం గలవాడు ఒకడున్నాడు, సమాచారం బాగు చేసేవాడు ఒకడున్నాడు. రోగం గలవాడు ఒకడున్నాడు, బాగు చేసేవాడు ఒకడున్నాడు. వాళ్ళిద్దరికి తెలియదు. ఆ సమాచారం తెలిసిన ఒక చిన్నది బాగు చేసేవాడిని చూపిస్తుంది. ఫలానా చోట అయితే బాగుపడతావు, అది బాగుపడే స్థలం. ఇది మొత్తం వర్తమానం అదే. దీనిలో ఈ సమాచారం అతని దగ్గరికి చేరాలి, ఈ సమాచారం పనిచేయాలి. చెప్పిన మాట నెరవేరాలంటే ఎవరెవరు ప్రయాసపడ్డారు చూడండి ఒకసారి. ఒక చిన్నది త్యాగం చేసింది, యజమానురాలికి వెళ్ళింది. యజమానురాలు ఎందుకులే అని ఊరుకోక ఈ సమాచారాన్ని భర్తకి చెప్పింది. భర్త ఊరుకోక ఆ రాజుకి చెప్పాడు. ఆ రాజు ఊరుకోక ఇశ్రాయేలు రాజుకు చెప్పాడు. ఇశ్రాయేలు రాజు ఊరుకొనక ఈ సమాచారము ఎలీషాకు చేరవేశాడు. ఎలీషా ఈ రోగానికి పరిష్కారం చెప్పాడు. నేను మాట్లాడుతున్నా, ఒక వ్యక్తి బాగుపడాలంటే దేవుడు ఎంతమందిని ఉపయోగిస్తాడో ఆలోచన చెయ్యి. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధికి వచ్చామంటే ఎంతమంది ప్రయాసపడితే, ఎంతమంది ప్రణాళికలో దేవుడు మన కొరకై వినియోగిస్తే ఈ రాత్రివేళ దేవుని సన్నిధిలోకి మనం వచ్చామో ఆలోచన చేయి. రోగం ఉన్నది నిజం. రోగం వల్ల మరణమైపోతాము నిజం. అగ్నిగుండం ఉన్నది నిజం. పాతాళంలో ఉంటాము నిజం. అది ఎన్నడూ పాడుగా ఉంటుంది అనేది నిజం. తప్పించుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందరినో మన కొరకై దేవుడు వాడుకుంటున్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు, వర్తమానం చేస్తున్నారు. ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న ప్రియుడా, దూరంగా వింటున్న ప్రియుడా, సమీపంగా వింటున్న ప్రియుడా, పాపము లేని మానవుడే లేడు. ఇట్లుండగా ఒకని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఇట్లుండగా ఒకని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది, ఎంటర్ అయిపోయింది. ఎవరైనా ఏదేను వనములో మొదటి మానవుడు. దేవుని మాట వినకపోవడమే పాపం. వ్యభిచారం, దొంగతనం, అవిధేయత ఇవన్నీ కాదు, నరహత్యలు ఇవన్నీ కాదు. దేవుడు దేని పాపం అన్నాడు? దేవుడు చెప్పింది వినకపోతే పాపం. దేవుని మాట వినలేదు, తినవద్దన్న పండు తిన్నారు. ఏమన్నాడు? ఇది తిన్న దినమున నీవు చచ్చెదవు అన్నాడు. దేవుని మాట నిజం, ఎన్నటికీ నిజం. సాతాను అబద్ధికుడు, దేవుడు నిజమైన వాడు. ఏదైనా వనములో ఆరంభమైన ఈ పాపం. ఇట్లుండగా ఒకని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించింది. నీలో నాలో ఏమొచ్చేసింది? పాప గుణము వచ్చేసింది. నేను పాపము చేయలేదని ఎవడు అనలేడు. వాడు ఏ జాతి వాడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ దేశమైనా, ప్రతి మానవులలో ఏముంది? పాపముంది. ఇది జన్మతః వచ్చిన పాపం. మానవుడు పుట్టకతో పాపములోనే. అందుకే దావీదు అన్నాడు కదా, నా తల్లి గర్భములో నేను పాపములోనే జన్మించాను. 22వ కీర్తన 21వ కీర్తన మీరు చదువుకోండి. నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టాను. పాపము నన్ను వెంటాడుతుంది. అయ్యో అన్నాడు కదా రోమపత్రిక 7వ అధ్యాయంలో చివరి వచనాల్లో. ఒక పాపములో ఉన్నట్టుగా తెలిసిన ఒక వ్యక్తి, నా శరీరంలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి చేయాలనుకుంటున్నది చేయలేకపోతుంది, ఏది వద్దనుకుంటున్నానో దాన్నే చేస్తున్నది. ఇక నాలో చేయించి ఈ పాపము నాలో నేను చేయకూడని చేసిన ఎడల అది నాలో ఉన్న పాపమే గాని మరి ఒకటి కాదు అని అక్కడ పౌలేమన్నాడు తెలుసునా, సౌలేమన్నాడు తెలుసునా? అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను విడిపించగలవాడెవడు? రోమపత్రిక 7వ అధ్యాయం చివరి వచనాల్లో
ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను విడిపించగలవాడెవడు? ఈ రాత్రి వేళ విడిపించగలవాడు కావాలి, విడుదల చేయగలవాడు కావాలి. ఒక చిన్నది రోగము నుండి విడుదల చేసే ఒక స్థలాన్ని నయమానుకు చూపించింది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం మనందరికీ ఒక స్థలాన్ని చూపిస్తుంది. భూదిగంత నివాసులారా, ఆయన వైపు చూచి రక్షణ పొందండి, ఆయన వైపు చూడండి, ఆయన దగ్గరకు రండి. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడివే. పరిగెడాలా నడవాలా? ఏమన్నాడు భక్తుడు? ఏమంటున్నాడు? పరిగెత్తండి. ఎందుకు పరిగెత్తాలో తెలిసిన? ఎక్కడో మన మరణం, ఎక్కడో మన అంతం, ఎక్కడో మనం ఎక్కడ, మన జీవితం ఎక్కడో ముగిసిపోతుందో ఎవరికి తెలియదు. రాత్రి వేళ ఆలోచన చేయండి. నిన్న మొన్నట్లో మీరు చదివి ఉంటారు, చాలా మందికి తెలుసు. ఒక గొప్ప దైవ సేవకుడు, మన అందరికీ తెలిసిన పాట హల్లెలూయా పాడేదనే పాట రాసిన గొప్ప దైవ సేవకుడు. మనం అందరూ పాడతాం కదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. జేసీ రావు అని ఒక ఆయన నెల్లూరు దగ్గర ఒక ఊరు ఆయన, కానీ ఢిల్లీలో సేవకుడు. ఆయన పెద్దవాడే, విశాఖపట్నం సేవకు వచ్చాడు. ఆ రోజు రాత్రి వేళ వాక్యం మాట్లాడాడు. భోజనం చేసి పడుకున్నాడు. తెల్లారి లేవలా, ఉదయం లేవలేదు. 4 రోజుల క్రితం ఉదయం లేవలేదు. అంకుల్ అని లేపుతున్నారు, లేవలేదు. ఎక్కడో మానవ జీవితం, దైవ సేవకుల యొక్క ఆశ ఎలా ఉంటుందో తెలుస్తున్నా? దేవుని యొక్క సేవలో అంతమైపోవాలి, దేవుని యొక్క సేవలో రాలిపోవాలి, దేవుని యొక్క పనిలో రాలిపోవాలి. ఇది దైవ సేవకుల యొక్క ఆశ. రాలిపోయాడు ఆయన. ఎక్కడ? ఢిల్లీలో సేవ, విశాఖపట్నంలో చనిపోయాడు. అక్కడి నుంచి హైదరాబాద్ తీశారు, అక్కడి నుంచి ఢిల్లీలో సమాధి చేశారు. 4 రోజులకి సమాధి చేశారు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఏ రోజు? ఎవరు గ్యారెంటీ చెప్పండి? పుట్టిన తేదీ తెలుసు, చనిపోయే తేదీ మనకు తెలుసా? ఫలానా రోజు ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి ఎవరికైనా తెలుసా? ముహూర్తం పెడతారు ఎవరైనా దానికి? ఏమంటున్నాడు? చచ్చిపోతావు, చావు నిజం కదా, చావు ఖాయం కదా, చావు ఖాయం. మానవులకి చావు ఖాయం. నీవు మరణించకముందే నువ్వు రోగగ్రస్తుడు అని తెలుసుకో. నీ రోగాన్ని బాగు చేసే మందు దేవుని వద్ద ఉన్నది. దేవుని గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ రక్తము వలన మనలో ఉభయులను ఆయన ఏకము చేసెను. ఆ రక్తము వలన మనలను సమీపస్తులుగా చేసెను. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ రక్తము, యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. మనస్సాక్షిని శుద్ధి చేశాడు. చెడిపోయిన రక్తాన్ని బాగు చేశాడు. చెడిపోయిన మనస్సులను బాగు చేశాడు. చెడిన హృదయాలను బాగు చేశాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి వేళ బాగుపడాలనే ఆశ ఉన్నదా? బాగుపడాలనే కోరిక ఉన్నదా? సమాచారము నీకే. నేను ఒక సంగతి చెప్తున్నాను. ఒకడు బాగుపడటానికి, నయమాను బాగుపడటానికి ఎంతమంది? 5-6 మంది. చిన్నది అతని యజమానురాలు నయమాను, ఆ దేశపు రాజు, ఇశ్రాయేలు దేశపు రాజు, వాళ్ళ దాసులు, వీళ్ళ దాసులు. ఆ చివరికి వాళ్ళ దాసుడు ఏమన్నాడు? నాయనా, బంగారం అడిగితే ఇస్తావు కదా, ఇంటిడు వెండి ఇవ్వమంటే ఇస్తావు కదా, నీళ్లలో మునిగే మాట పెద్దదా, మునిగితే తప్పేంటి? ఆ దాసుడు మాట్లాడింది ఎవరు? మనసు మార్చుతుంది ఎవరు? నేను మళ్ళీ మాట్లాడుతున్నా. ఒక్క పాపిని రక్షణలోకి తీసుకొని రావాలంటే నువ్వు గొప్ప చదువు ఏం చదువుకోని అవసరంలా, నువ్వు గొప్ప ఆస్తిపరుడు అయి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.
గొప్ప స్థానంలో గొప్ప కులములో పుట్టాల్సిన అవసరం కూడా దాసులు కదా. ఆ చిన్నది దాసి. నయమానును చివరికి ప్రేరేపించిన వాడు దాసుడు. ఎవరిని ఉపయోగించాడు? ఒకడు మారటానికి ఎవరిని ఉపయోగించాడు? క్రింది స్థాయి దాసులను పెద్దవాళ్ళు చేయలేని పనిని ఎవరు చేశారు? ఈరోజు ఈ రాత్రి వేళ వాక్యం వింటున్న నీతో ఆయనకి ఎంత పని ఉందో, నిన్ను ఎలా వాడుకోవాలనుకున్నాడో, నిన్ను ఎవరెవరికి సాక్షిగా ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడో. అనేకులు దీని కొరకై ప్రయాసపడగా ఒకడు బాగుపడ్డాడు. నేను ఇలాగంటున్నా, మీ బంధువుల్లో చాలా మంది నమ్మలేదే. ఏ రోజైనా నీకు ఈ భారం ఉందా? నీ ఇంట్లోనే చాలా మంది నమ్మలేదే. ఎప్పుడైనా నీ హృదయంలో ఈ భారం ఉందా? ఈ భారం లేకపోతే తెలిసిన నువ్వేమవుతావు? ఆ చిన్నదానికి చిన్న విషయమే తెలుసు, ఎప్పుడైనా వెళ్ళిందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఏమైంది? నీళ్లలోకి వెళ్ళాడు, మునుగుతున్నాడు. ఎన్నిసార్లు మునగాలి? ఇది మనకు అందరికీ తెలుసు. ఎన్నిసార్లు మునగాలి? గట్టిగా చెప్పండి. ఎన్నిసార్లు మునగాలి? 7 సార్లు. ఒకసారి మునిగాడు, మునిగి పైకి లేచాడు. ఇటు చూసుకుంటే ఆ గాయాలు అట్లానే ఉన్నాయి. రెండోసారి మునిగాడు, మళ్ళీ లేచాడు. మళ్ళీ చూసుకుంటే ఆ గాయాలు అట్లానే. 5ఓసారి మునిగాడు, పైకి లేచాడు, గాయాలు. ఆయన ఏమనుకుంటాడు? ఒకసారి మునిగితే కొంచెం బాగుపడి, రెండోసారి మునిగితే ఇంకొంచెం బాగుపడి. మనకేం కావాలా? ఈరోజు ప్రార్థనకు వస్తే ఒకటి కావాలా, మేలు కావాలా. ఇంకొక వారం వస్తే ఏం కావాలా? ఇంకొకటి కావాలా. ఇంకొకసారి వస్తే మనకేందంటే బేరం, దేవుడితో బేరం అన్నమాట. ఏంటి? మనకు ప్రయోజనం కలగాల. మనకేం కావాలా? దేవుడు ఏమన్నాడు? 7 మార్లు మునగాలి. 6 సార్లు మునిగాడు, ఏమి లేదు. 6 సార్లు మునిగాడు, ఏమి లేదు. ఆయూట ముంగి దొంగయు హాశుద్ధుడాయేను, నేనటి పాపి నీప్పుడు నేనందు ముంగుదు, యేసుండు నాకు మారుగా సిల్వ చావగా, శ్రీ యేసు రక్తమేప్పుడు స్రావించు నాకుగా. యేసు రక్తం, నీవు మునగవలసిన రక్తం, యేసు రక్తం. తెలుసా యేసు రక్తములో విలువ? యేసు రక్తములో పాప క్షమాపణ తెలుసా? యేసు రక్తములో నీతిమంతుడుగా చేయబడతావనే సంగతి నీకు తెలుసా? యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి వేస్తుందనే సంగతి నీకు తెలుసా? తెలియకపోతే ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. 6 పర్యాయాలు మునిగాడు, ఏమీ లేదు. 7వసారి మునిగి లేచిన వెంటనే ఏమయ్యాడు? పసిపిల్ల దేహము వలె అతని శరీరము మారిపోయాను. దేవుడు 7 సార్లు మునగాలంటే 7వసారి మునగటం ముఖ్యం. 1, 2, 6 కాదు. ఏది ముఖ్యం? దేవుడు చెబితే 7 సార్లు చెబితే 7వసారి మునగటమే ముఖ్యం. ఈ రాత్రి వేళ దేవుడు నీతో ఏమి చేయించాలనుకున్నాడో ఆయన ఇష్టం. దేవుని దగ్గర మనం అడగాలి, అయ్యా సంఘంలో నేను దేనికి పనికి వస్తానో చెప్పు, నేనేం చేయాలని. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వాడుకొనని విశ్వాసే ఉండడు, స్త్రీలే గాని పురుషులే గాని. ప్రతి విశ్వాసిని దేవుడు ఆయన పని కొరకై ప్రతి వానికి, కొరింథీ పత్రికలో మనం చూస్తున్నామే, ప్రతి వానికి వాని సామర్థ్యము కొలది తలాంతులను ఇచ్చాను. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రతి వానికి వాని సామర్థ్యము చొప్పున, ప్రతి వానికి అనే మాట ఉంది అక్కడ. దేవుడు ఇవ్వని వాడేలేడు, సంఘములో వాడుకోబడని వాడేలేడు. స్త్రీలే గాని పురుషులే గాని వారికి దేవుడిచ్చిన పరిచర్యలో దేవుడు వారిని ఉపయోగిస్తాడంతే. ఈరోజు మన సమస్య ఎక్కడొచ్చిందంటే మనకి తెలియదు ఆ సంగతి. ప్రభువుని అడగాలయ్యా, నేను దేనికి పనికి వస్తానో చెప్పు, నా పని ఏంటో చెప్పు, నేనేం చేయాలో చెప్పు. ఒకటే నేను మళ్ళీ చెప్తున్నా, డబ్బుంటే ఆనాడు యేసయ్య చుట్టూ ధనవంతులైన స్త్రీలు వారి ధనము వెచ్చించి పరిచర్య చేసిరని రాయబడింది. డబ్బుంటే డబ్బుతో దేవుని మహింపరచవచ్చు.
నీకు హోదా ఉంటే ఆ హోదాతో దేవుని మహింపరచవచ్చు. నీకు ఆస్తిపరుడు అయితే దాంతో, నీ జ్ఞానం ఉంటే దానితో దేవుని మహింపరచవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ లేవు. నీకు ఒక శరీరం ఉంది, గుర్తుపెట్టుకో, నీకు ఒక శరీరం ఉంది. మన శరీరముతో దేవుని మహిమపరచవచ్చు. మన శరీరముతో దేవుని మహిమపరచవచ్చు. పరిశుద్ధంగా ఉంచుకుందాం, దేవునికి మహిమ. కల్మషము లేకుండా ఉంచుకుందాం, దేవునికి మహిమ. దోషము లేని మాటలు మనం మాట్లాడదాం, అది దేవునికి మహిమ. ప్రియులారా, మరి గమని లేవియకాండం 10వ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, అహరోనుతో. నా యొద్ద ఉండువారి వలన నేను మహిమ పొందుదును, నా యొద్ద ఉండువారి ద్వారా నేను మహిమ పొందుతాను. ఆయన వద్ద ఉండువారు దేవుని మహిమపరచాలి. డబ్బు ఇచ్చి కాదు, జ్ఞానం ఇచ్చి కాదు, ఆస్తులు ఇచ్చి కాదు. నీ శరీరం నీకున్నది, ఉపయోగించు దేవుని కోసం. దేవుని కొరకు నడుస్తున్నావా? దేవుని కొరకు చేతులు చాపి దేవుని పని చేస్తున్నావా? దేవుని కొరకే నీ నోరిచ్చావా? నీ సమయాన్ని ఇచ్చావా? ఈ రాత్రిలోనే దేవుడు అడుగుతున్నాడు, నీ దేహంతో నన్ను మహిమపరచు అన్నాడు. చేయలేమా? ఈ చిన్న పని చేయలేమా? ఈ రాత్రి వేళ ఆలోచన చేయి. దేవుడు నిన్ను ఒట్టిగా ఆయన సన్నిధిలో కూర్చోబెట్టలేదు. ఆయనకు పని ఉంది, నీతో పని ఉంది. నేను ముగిస్తాను, ఒక మాట జాగ్రత్తగా వినండి. నయమాను బాగుపడాను. ఏంటి కథ? ఏమైపోయింది? సుఖాంతమైందా? దుఃఖమైందా? ఏమైంది? నయమాను బాగుపడాను. ఇంటికి వెళ్ళి ఆలోచన చేయి, నీ కుటుంబంలో ఆ సంతోషం వచ్చిందా? ఎంత చెప్పినా వర్తమానం అదే. ఏంటది? ఇది ఈ సమాచారము నీ ఇంటి దాకా వచ్చిందా? ఇంటి దాకా వచ్చిందా? కొంతమంది కావాలని తీసుకెళ్తారు, కొంతమంది వదిలేస్తారు. ఎక్కడ? ఒక ఆయన అన్నాడులే, రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు తెలిసిన? ఇక్కడ వినొచ్చు అంట, ఏం చేయొచ్చు, అక్కడి నుంచి వదిలేసేయచ్చు. ఇంటి దాకా వెళ్ళాడు. ఈసారి వచ్చినప్పుడు అడుగుతాను కదా, ఆ రోజు ఏం చెప్పాను? ఆ రోజు అన్న ఏం పాట పాడేలే, ఇదొక్కటే మనది గుర్తుండేదేంటి, ఇంకేం గుర్తుండదు. ఈరోజు ఆలోచన చేద్దాం, నేను ముగిస్తాను. ఒకడు బాగుపడాలి, ఒకడు. నేను ఇక్కడ ఇంకొక ప్రశ్న వేస్తా. ఎంతమంది? మొత్తం 6 మంది ఆయా కాలాలలో వరుసనే ఆయన కోసం ప్రయాసపడి తీసుకెళ్లి నిలబెట్టారు. తీసుకెళ్లి యోర్దానులో కూర్చోబెట్టారు. మునిగాడు, లేచాడు, బాగుపడ్డాడు. నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా. ఇంతమంది తిప్పలు పడినా నయమాను నేను రానని ఇంటికి వెళ్తే ఏం జరిగింది చెప్పండి? రావాల్సినోడు ఎవరు అసలు? ఈ 6 మంది నీళ్లలో మునిగినా నయమానికి ఏం ఉపయోగం లేదు కదా. కొంతమంది అంటారు కదా, రాత్రి 12 గంటలప్పుడు మాకు ఫోన్ చేయండి, ఫోన్లో ప్రార్థన చేస్తాం. మీకేమైద్ది? నువ్వు చేసుకోకపోతే ఏమైద్ది? నువ్వు ఆయన పాదాల దగ్గరకు రాకపోతే ఏమైంది? ఎవరు రావాలి? ఎవరు బాగుపడాలో ఆ వ్యక్తి ఏం చేయాలి? సాగిల పడాలి, తగ్గించుకోవాలి, ఆయన పాదాల దగ్గర పడాలి. అయ్యా అని చేతులు చాపాలి. అయ్యా నన్ను బాగు చేయని ప్రాధేయపడాలి. ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నా, చాలా రకరకాలైన బోధలు ఈ లోకంలో ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ సంగతి నీకు అవసరమైతే నువ్వే ఏం చేయాలి? హన్నా నిర్ణయం చేసుకుంది, ఎవ్వరు నా సమస్య తీర్చలేరు, నా సమస్య నా చేతిలోనే ఉంది. వెళ్ళి పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర, అయ్యా ఈ దాసురాలు నీ సేవకురాలు, నాకు ఒక మగపిల్లనిచ్చినాడు, అతని నీకే, నాకొద్దు, ఇస్తే ఇవ్వగానే నాకొద్దు, నీకే ఇస్తా. ఎవరు నిర్ణయం చేసుకున్నారు? ఎవరికి అవసరమైతే. యెబ్బోకు రేవు దగ్గర తన భార్యలను 3 మందలుగా తీసుకొని వెళ్తున్న యాకోబు ఆ రేవు దాటక ముందే ఆ ప్రభు పాదాలు పట్టుకున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నీ పాదాలు విడిచిపెడతా. ఎదురుగా ఏసావు వస్తున్నాడు, భయం, మరణ భయం. వెనక మామ వస్తున్నాడు, మరణ భయం.
నాకు రక్షణ నీవే. ఎవరు నిర్ణయం చేసుకున్నారు? యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి ఆయనే ప్రభు యొక్క పాదాలు. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు అవసరమైతే ప్రభు పాదాలు నువ్వే పట్టుకో. నీ అవసరాలు ఏంటో ఆయనకు నువ్వు చెప్పుకో. సంఘం ప్రార్థన చేస్తుంది, నేను వద్దంటలేదు. సేవకులు ప్రార్థన చేస్తారు, నేను వద్దంటలేదు. నీ సంగతి ఏంటి? నయమాను ఒక్కడు ఏమైపోయాడు? దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసునా? గుర్రం దిగలేదు, వాడు వీడు అన్నవాడు కదా, లోపలికి రాలేదు, పారిపోయినవాడు, వద్దు అనుకొని వెళ్ళినవాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసునా? భాష మారిపోయింది. అయ్యా ఏమంటాడు తెలుసునా? నీ దాసుడను. ఎలీషా దగ్గరికి వచ్చాడు మళ్ళీ తిరిగి. ఏమంటాడు? నీ దాసుడను. ఇందాకేమన్నాడు? నేనంటే ఏమనుకున్నాను అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు? నీ దాసుడను, నీ దాసుడను. కొంచెం మట్టి, మీ దేశం ఏం కావాలి ఆయనకి? కొంచెము మట్టి నాకు ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? మట్టి బంగారం అడిగాడా? ఇళ్ళేమని అడిగాడా? ఏమడిగాడు? ఇశ్రాయేలు దేశం యొక్క మట్టి, ఇశ్రాయేలు దేశం యొక్క మట్టి. ఇంట్లో ఆడ పరుచుకుంటాడేమో మట్టి, దాని మీద పడుకుంటాడేమో. ఇశ్రాయేలు దేశంలో ఉన్నట్టుగా కదా ఉండబోయే రాజ్యం, ఉండబోయే దేశం, ఆ మట్టి, ఆ నేల, ఆ రాజ్యంలో ఉన్నంత ఆశీర్వాదం ఆ మట్టి తీసుకొని వెళ్ళాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒక మాట, అక్కడికి రండి, 5వ అధ్యాయానికి రండి. చాలా సంగతులు మనం చూసుకుని అక్కడ గమనించండి. ఏమన్నాడు ఇక్కడ? ఒక మాట చూడండి, 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం. నా యజమానుడు మరొకటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి యెహోవా నీ దాసుడనైన కదా. చాలాసార్లు అక్కడ పై వచనములో కూడా 16వ వచనములో నీ దాసుడను అన్నాడు, 17వ వచనంలో నీ దాసుడను అన్నాడు, 18వ వచనములో నీ దాసుడను. మారిపోయింది. ఏమన్నాడు ఇక్కడ? నన్ను క్షమించును గాక అని చెప్పగా 19వ వచనం జాగ్రత్తగా విన్నాడు. అక్కడ ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఏమన్నాడు? ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవు ఇచ్చాను. దేవుని దగ్గర ఏముంది? అందరు చెప్పండి, దేవుని దగ్గర ఏముంది? గలిబిలుందా? కన్నీళ్ళు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? ఏముంది? ఆయన దగ్గరికి వస్తే రోగం పోగొట్టుకుంటాం. ఇప్పుడు ఏమైంది? నెమ్మది గలవాడవై వెళ్ళుము. ఒక మాట చూడండి, 119వ కీర్తన 50వ వచనం, 119వ కీర్తన 50వ వచనం. త్వరగా చదవాలా ఎవరో ఒకళ్ళు. నీ వాక్యము నన్ను బ్రతికించినది, బాధలలో ఏం కలిగించింది? నేను మళ్ళీ చెప్పండి, అందరు కలిసి చెబుదాం. నెమ్మది కలిగించేది ఏంటి? ఇప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, అది బాధలలో. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ ఇంట్లో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా నెమ్మది ఇచ్చేదేంటి? సంతోషం ఇచ్చేదేంటి? దీని దగ్గరికి వెళ్ళండి, ఇంకేమొద్దు. ఏం చేయాలా? ఈ కష్టం ఏమైనా వచ్చిందా? వెంటనే బైబిల్ తెరవండి. అయ్యా ఈ కష్టం నేనేం చేయాలో చెప్పంటే ఆయనే చెప్తాడు. బైబిల్ చదవటం అంటే అర్థం ఏంటి? దేవుడే మనతో మాట్లాడుతున్నట్టు. నీ వాక్యము నన్ను బ్రతికించాను, బాధలలో అది ఏం చేసింది? మనందరి బాధలే. అసలు తింటే బాధ, తినకపోతే బాధ, ఉంటే బాధ, లేకపోతే బాధ, ఇక బాధలే. మనిషికి బతికి చచ్చిపోయేదాకేంటి? కానీ నెమ్మది ఇచ్చేదేంటి? వాక్యం దూరంగా ఉన్నవాడికి ఏముండదు, నెమ్మది ఉండదు. ఓ మాట చూస్తారా? గమనించండి, యెషయా 57, అది వద్దులే, ఒక మాట చివరికి పోదాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. మీరు చదివినా చదవపోయింది, నేను ఆ మాట చెప్తాను, ముగిస్తా. అందరూ ఇక్కడ చూడండి, 16వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఇక్కడ చూడండి, 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు ఉండేను, దరిద్రుడు ఒకడు ఉండేను. మీ అందరికీ తెలుసు. వెంటనే దరిద్రుడి పేరేంటి? లాజరు. అదేంటి? నాకు భలే ఆశ్చర్యం ఉంటుంది. బైబిల్లో దేవుడికి అసలు న్యాయం ఉందా? అసలు డబ్బున్నోడి పేరు కదా చదవాల్సిందే. పేదోడి పేరు రాశాడే, డబ్బున్న ఆయన పేరేది?
డబ్బున ఆయన పేరు అది. బైబిల్ అది బైబిల్ అది, డబ్బుతో సంబంధం లేదు. చాలా మంది మనం ఏం చేస్తాం, ₹1,00,000 విరాళం ఇచ్చినవాడి పేరు ముందు చదువుతాం, ₹10 ఇచ్చినవాడి కదా. ఇక్కడేంటి, ధనవంతుడు ఒకటి ఉండేను, వాడేవాడు ఈడెవడు పేదవాడైనా లాజరు ఒకడు ఉండాను. అతడు కురుపులు కుక్కలు నాకుతుండాడు కదా. కుక్కలు నాకుతున్నాయి, ఇద్దరు చనిపోయాను. ఆయనకి ఆ శవాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎన్ని టపాకాయలు పేల్చుంటారో కదా. డబ్బులు ఉన్నాయిగా, ఎన్ని పూలు వేసి ఉంటారో, ఎంత డబ్బులు జరిగి ఉంటారో కదా. ఎట్లా జరిగి ఉంటుంది, ఎంత గొప్ప సమాధి, ఇంత సమాధి జరిగి ఉంటుంది. ఈ లాజరు పేదవాడిని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఉంటారు. ఏడో చోట ఆ గుంటలో పడేసి ఉంటారు. ఇక్కడ సమాధి ఉంటే ఉంది, లేకపోతే లేదు. పేరు ఎవరిది? దేవుని గ్రంథంలో పేరు ఎవరిది? ధనవంతుడు ఉండేను, ఇంకొక ఆయన లాజరు అని ఉండేను. లాజరు పేరు కనపడుతుందిలే కానీ ధనవంతుడి పేరు లేనే లేదు. ఇప్పుడు దేవుని దగ్గర జీవగ్రంథంలో పేరు ఉండాలంటే ఎందుకు లేదు, ఎందుకుంది? ఒకటే కారణం, దేవుని నమ్మలేదు, పేరు లేదు. దేవుని నమ్మేను, పేరు ఉన్నది. ఇంతే. మళ్ళీ చెప్తున్నా, లాజరు పేరు ఎందుకుందంటే దేవుని నమ్మేను, లాజరు పేరు ఉన్నది. దేవుని నమ్మలేదు, అతని పేరు లేదు. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకుని ఉన్న లాజరు ఒకసారి వచ్చి అతను వేలుకొనతో నాకు ఒక నీటి చుక్క నోట్లో వేస్తే నేను బాగుపడతాను. అతడు అబ్రహాం ఏమన్నాడు, అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి వెళ్లకుండానట్లుగా మధ్య అగాధం ఉన్నది. లాజరు, నీవైతే బ్రతికినంత కాలం సుఖించావు. లాజరు ఇప్పుడు ఏం పొందుతున్నాడు? ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఇంటి నిండా సమస్యలు ఉన్నాయిలే, ప్రభు దగ్గర నమ్ముతుంది. జీవితం అంతా కన్నీళ్ళే ఉన్నాయిలే, దేవుని దగ్గర నువ్వు నిర్ణయం చేసుకో. శాశ్వతమైన నెమ్మది కావాలా, తాత్కాలికమైన నెమ్మది కావాలా? ధనవంతుడు తాత్కాలికమైన నెమ్మది పొందాడు, లాజరు శాశ్వతమైన నెమ్మది పొందాడు. ఈ రాత్రి వేళ ప్రభు యొక్క వాగ్దానం, నమ్ముకోండి నెమ్మది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది నీచెను. పాడండి. సంపూర్ణుడా వాక్యమై ఉన్నయ వందనమయ్య. వాక్యమైన దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, సంతోషమిచ్చే దేవుడు, పరలోక రాజ్యం ఇచ్చిన దేవుడు. ఆయన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయని వాడు. ఆయనతో అన్ని మనకెందుకు ఇవ్వడు? అన్ని ఇస్తాడు. రాత్రి వేళ ప్రభు పాదాల దగ్గరికి రండి. ఒక సమాచారం, చెడిన మానవుడా, పాపము చేత అగాధములో కూరుకొని పోయిన మానవుడా, అగ్నిగుండానికి వెళ్ళడానికి సిద్ధమైన మానవుడా, ఈ రాత్రి వేళ విడుదల ఉంది, నెమ్మది ఉంది. ప్రభు పాదాల దగ్గరికి రా, ఆయన నిన్ను బాగు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ పాపరోగంలో ఉన్న మానవులకు ఒక సమాచారం దైవ సన్నిధి నుండి మనకు వచ్చింది. అది నయమాన ద్వారా కావచ్చు, చిన్నదాని ద్వారా కావచ్చు, దేవుని గ్రంథంలో మనకు ఇవ్వబడిన ఆ సమాచారం, బాగు చేయువాడు ఉన్నాడు. బాగు చేయడానికి ఆయన మందులు ఉపయోగించలేదు, నోటి మాట చేత బాగు చేయలేదు. పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన మనందరినీ తిరిగి బ్రతికించడానికి ఆయన గాయపరచబడ్డాడు కదా, కొరడా దెబ్బలు తిన్నాడు కదా, హేళన చేయబడ్డాడు కదా, పిడిగుద్దులు గుద్దారు కదా. మనందరి దోష శిక్ష ఆయన మీద పడెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. శిక్ష భరించాడు, మనకు నెమ్మది ఇవ్వడం కొరకై ఆయన శిక్ష భరించాడు, శిలువలో మేకులతో కొట్టబడ్డాడు. ఈ రాత్రి వేళ ఆలోచిస్తావా? ఎవరైనా ఈ కూడికలో ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే ఈ రాత్రి వేళ ఈ వర్తమానం నీకే. శాంతి లేదా, సమాధానం లేదా, దిగులు పడుతున్నావా? ఈ రాత్రి వేళ ఈ ధైర్యపరిచే వాక్యము మీకే.
ప్రభు ఇక నువ్వు నమ్మకపోతే ఈ రాత్రి వేళ ప్రభు పాదాల దగ్గరికి పడు. నయమాను మాట విన్నట్లుగా, మాట విని బాగుపడినట్లుగా, మాట విని స్వస్థత పొందినట్లుగా ఈ రాత్రి వేళ బలు అర్పించట కంటే మాట వినుట మేలు అన్నారు కనుక ఈ రాత్రి వేళ మాట విను. బాగు చేసేవాడు ఉన్నాడు, బాగు చేసేవాడు ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఎవరైనా అటువంటి వారు ఉన్నట్లయితే కూడికైన తర్వాత ముందుకు రండి. మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. దేవుడు నెమ్మదిస్తాడు, దేవుడు నెమ్మదిస్తాడు. దూరంగా వింటున్న వారు కూడా ఎవరైనా ఆ ప్రభువుని అంగీకరించాలని, నెమ్మది పొందాలని ఆశ గలవారుంటే ముందుకు రండి. ఆ ప్రభువుని ఎలా నమ్ముకోవాలో ఆ సంగతులు మీకు తెలియజేయబడతాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడ, మా రక్షకుడ, మా జీవాధిపతి, మా ఆత్మల కాపరి, మీకే స్తోత్రాలయ్యా. అయ్యా, మేము బాగుపడాలని మీ కుమారుడైన యేసుక్రీస్తును రోగగ్రస్తుని వలె, వ్యసనక్రాంతుని వలె, ఇతరులు ఆయనను చూసి అపేక్షింపకుండానట్లుగా స్వరూపమైనను సొగసైనను లేనివానిగా చేశావు కదా. ఎంత ప్రేమ గలవాడయ్యా. నీ ప్రేమంతటిని నయమానింటిలో ఉన్న ఆ చిన్నది చూపించింది. ఈ రాత్రి మేము చూపించలేమా? మీ ప్రేమను గుర్తించలేమా? వాక్యం వింటున్న ప్రియులలో ఆ పరివర్తన దయచేయండి, విశ్వాసము దయచేయండి, మీకు లోబరుచుకున్నాడు. మీరే అన్ని విషయాల్లో ఆదరించమని, ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని సెలవు తీసుకొని వెళుతున్నాం. నెమ్మది గల సమయాలు మాకు ప్రాప్తింప చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రియులకు నా తరఫున, కుటుంబ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.